అప్పుల కుప్పలు, బెట్టింగ్ తిప్పలు. నేటి యువత జల్సాలకు ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. వినోదం పేరిట ఆన్లైన్ బెట్టింగ్ కు బానిసలవుతున్నారు. మొదట చిన్న మొత్తంతో ఆటను మొదలుపెట్టి లాభాలు వస్తున్నాయన్న భ్రమలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవి కాస్త ఆవిరైపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదువులు, ఉద్యోగాలు వదిలేసి నష్టాల్లో మునిగిపోతున్నారు. చదువు పక్కన పెట్టి డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు. ఇది కుటుంబాలలో కూడా సంక్షోభం తీసుకువస్తోంది. బెట్టింగ్ లో భారీగా డబ్బు పోగొట్టుకుని అప్పుల్లో కూరుకుపోతూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. మరికొందరు బెట్టింగ్ లో నష్టపోయామన్న బాధతో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు సమాజంలో ఎన్నో చూస్తున్నాం. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టకపోతే ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సామాజికవేత్తలు, డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు తమదైన సూచనలు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎప్పుడు ఓ కన్నేసి ఉంచడం మంచిదని అంటున్నారు. అయితే అధికారికంగా బెట్టింగ్ అనేది నేరం. దీనిలో చిక్కుకున్న వారిపై కేసులు నమోదు కావడం, శిక్షలు పడటం జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం ఈ విషయంలో యువతకు అవగాహన కల్పించాలని పేరెంట్స్ కోరుతున్నారు.